హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే మామిడి పళ్ళతోటి మాజా ప్రిపేర్ చేసుకునేది చూద్దామండి. ఇది కొంచెం దూరంగా పండిని తీసానమాట. నేను ఊరికి చూపించడానికి మామిడికాయలు పెట్టాను. నేను ఆల్రెడీ పల్ప్ తీసేసాను. యాక్చువల్లీ మా చెట్టు కాయలేనండి ఇవి. ఏంటంటే నారు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల పీసెస్ కాలేదు, కొంచెం పండిపోయి అలాగే తీసేసాను. సో దీంట్లో షుగర్ కూడా వేసేసి మనం బాగా బాయిల్ చేసుకుంటాము. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఒక కప్పు షుగరు వేసాను. ఇప్పుడు ఇది బాగా ఒక 10-15 నిమిషాలు ఉడకాలన్నమాట. అప్పుడే మనకి బాగా పల్పు వస్తుందండి. స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి, ఒక చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేస్తే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి. సో ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం పెద్ద పీసులు వేసేసాను. తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసుకున్నాము. నారు ఉంది కదండి, అదంతా తీసేయచ్చు అనమాట. ఫిల్టర్ చేసుకుంటే షుగర్ వచ్చి ఇంకొక హాఫ్ కప్ కూడా పడుతుంది అనుకుంటాను. కొంచెం పులుపు కొంచెం తీయగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వేస్తున్నానండి. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అవ్వాలి బాగా. ముక్కలు అయ్యేటుంటే సన్న ముక్కలుగా తరుపుకోవచ్చు. మనకు ఇది ఎటు మనం గ్రైండ్ చేస్తాం కదా, కూల్ అయిపోవాలన్నమాట. బాయిల్ అయినాక కూల్ అయినాక తర్వాత మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లో తర్వాత ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకొని స్వీట్నెస్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడే యాక్చువల్గా మనకు ఎక్కువగా ఉందని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన నీళ్ళని కలిపి మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. బాటిల్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఒక 10 నిమిషాల ముందు తీసి బయట వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. జ్యూస్ లాగా వాడుకోవచ్చు, పల్ప్ లాగా తీసుకోవచ్చు. సో వెయిట్ చేద్దామండి ఉడికేంత వరకు. చూడండి, బాయిల్ అయిపోయింది, కడిపిల్లాడుతుంది. 15 నిమిషాలు పట్టింది ఉడకడానికి. ఇంకా కూల్ అయిపోయినాక మనం మిక్సీ జార్లో పల్ప్ చేసుకుందాము. మాజా రెడీ అయిపోతుంది. తగినంత వాటర్ యాడ్ చేస్తే మాజా రెడీ అయిపోతుంది. బాటిల్స్లో కానీ ఏదో ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వెయిట్ చేద్దాము. ఇప్పుడు పల్పు కూల్ అయిపోయిందండి. మనం ఉడికించి పెట్టుకున్న మ్యాంగో పల్పు ఇప్పుడు గ్రైండ్ చేసి వాటర్ కొంచెం కాసి చల్లార్చిన వాటర్ని మిక్స్ చేద్దామండి. దీంట్లో ఫస్ట్ బ్లెండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసింది ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నామండి. ఒక జల్లెడలో వేసి క్లీన్గా మనం పాత్రలోకి ఏంటంటే నారు ఉంటుంది కదండి, మా కాయలకి నారు ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇలా చేయాలి. క్లీన్గా పల్ప్ అంతా కిందకి దిగిపోతుంది జల్లెడలో నుంచి. చూడండి, పీచు ఇలాగ వచ్చిందనమాట. సో మిగతాది కూడా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటాము. తర్వాత మనం కాచి చల్లార్చిన వాటర్ని యాడ్ చేయొచ్చు. లేదంటే ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని బాటిల్లోనూ ఏదైనా ఒక పాత్రలో ప్లాస్టిక్ కంటైనర్, రియాక్షన్ లేని కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసి మనం కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. మాజా రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే కొంచెం తిక్కుగానే ఉంది, కొంచెం వాటర్ ఇంకా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసే ముందు ఐస్ క్యూబ్స్ కానీ వేసామనుకోండి సరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ ఫ్రూట్ తోటి చక్కగా మనం ఫ్రూట్ జ్యూస్ చేసేసుకున్నాం. మాజా రెడీ అయిపోయిందండి. మ్యాంగో మాజా రెడీ అయిపోయింది.